My dear friends, my dear masters, and my dear gods, ప్రతి దినము మనము ఇదే ఆఖరి రోజుగా జీవించాలి. ఇదే ఆఖరి రోజు అనుకోండి, మనం ఎలా జీవిస్తాం? అలా ప్రతిరోజు జీవించాలి. అంటే ఈరోజు మనం అన్నీ అనుభవించేయాలి. రేపు వెళ్ళిపోతున్నాం మనం. టుమారో వీఆర్ గోయింగ్ ఆఫ్. టాటా. So, every day has to be lived as if this is the last day in our lifetime. ప్రతి రోజు కూడాను ఆఖరి రోజుగా మనం జీవించాలి. రేపటి గురించి అధికంగా ఆలోచించకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు. స్వామీజీ, మీరు భవిష్యత్తు తెలుసు కదా మీకు అన్నాడా. అవును, నాకు భవిష్యత్తు తెలుసు అని చెప్పాను. మరి నా భవిష్యత్తు చెప్పరా అన్నాడు. నీకు చావు ఉంది అని చెప్పాను. యు ఆర్ గోయింగ్ టు డై. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్. జాతస్య హి ధ్రువం మృత్యు. సో ఆయన అడిగాడు, సార్ నా భవిష్యత్తు చెప్పానంటే, నువ్వు చావబోతున్నావు నాయన. వాడికి వణుకు పుట్టింది. వాడికి నేను చచ్చిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏమిటి? వాళ్ళు చచ్చిపోతారని చెప్పాను. నేను చచ్చిపోతాను, నా మొగుడు చచ్చిపోతాడు, నా పిల్లలు చచ్చిపోతారు. That is the future of every person, of every entity, of every prani. Dhruvam jatasya hi dhruvam mrityuhu. So, కానీ మళ్ళీ చెప్పాను ఆ అబ్బాయికి, ఆగు సగమే కనపడింది, ఇంకో సగం కనపడుతోంది ఇప్పుడు అని చెప్పాను. ఇది చెప్పండి సార్ అన్నాడు. నీకు చావు లేదని చెప్పాను. చావు ఉంది, చావు లేదు. శరీరవత్ చావు ఉంది, ఆత్మవత్ చావు లేదు. ఇంతే. దిస్ ఇస్ ఆల్. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఇది చాలా చిన్నదిగా ఉంది, కానీ ఇదే మొత్తం ఆధ్యాత్మికత అని అందరికీ తెలుసు. కానీ అభ్యాసం చేయాలి. We have to keep on remembering this simple fact that we will die and we will not die, and there is no death. ప్రతిసారి మనం పొద్దున్నే లేచి కాఫీ తాగినట్టు, కాఫీ తర్వాత మళ్ళీ టిఫిన్ చేసినట్టు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసినట్టు, మళ్ళీ ఈవినింగ్ కాఫీ తాగినట్టు, మళ్ళీ నైట్ డిన్నర్ చేసినట్టు ప్రతిరోజు ఈ శరీరంలో వేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఆకలి ఉంది, కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ ఇంత వెయ్యాలి, మళ్ళీ ఆకలి వస్తుంది, మళ్ళీ వెయ్యాలి. ఇది జీవితాంతం సాగుతున్న కథ. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు ఆకలి, ప్రతిరోజు తింటున్నాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ అఫైర్. ఒకసారితో అయిపోయేది కాదు. ఇవాళ తిన్నాం కదా, ఇంకా రేపు తినక్కర్లేదు కాదు, రేపు మళ్ళీ తినాలి, రేపు మళ్ళీ ఆకలి. ఆకలి అన్నది నిరంతరము ఉండేది. ఈ శరీరం ఉన్నంత కాలము ఆకలి ఉన్నది. ఆకలికి ప్రతిరోజు మనం వండుకోవాల్సిందే, తినాల్సిందే. అదేవిధంగా ఆత్మకు కూడా ప్రతిరోజు ఆకలి ఉంటుంది. ప్రతిరోజు మన జ్ఞానాన్ని వండుకొని జ్ఞానాన్ని తినాల్సిందే.
అండర్స్టాండ్? ప్రతిరోజు పొద్దున్న కాఫీతో పాటు కాస్త ఆత్మజ్ఞానం, మళ్ళీ టిఫిన్తో పాటు కాస్త ఆజ్ఞానం, మళ్ళీ లంచ్లో మళ్ళీ కాసేపు హెవీగా ఆత్మజ్ఞానం, మళ్ళీ ఈవినింగ్ కొంచెం లైట్గా మళ్ళీ ఒక మిరపకాయ బజ్జీతో పాటు కొంచెం ఆత్మజ్ఞానం, మళ్ళీ నైట్ మళ్ళీ డిన్నర్ చపాతీతో పాటు మళ్ళీ ఆత్మజ్ఞానం. ఎప్పుడెప్పుడు మన శరీరానికి ఆకలికి మనం ఇంత వేస్తున్నామో అలాగే రోజంతా కూడాను ఆత్మకు అంతంత వేయాలి జ్ఞానము. శరీరానికి ఆకలి ఎలా ఉందో ఆత్మకు ఆకలి అలానే ఉంటుంది. శరీరం ఉన్నన్ని రోజులు ఆకలి, ఆత్మ ఉన్నన్ని రోజులు ఆత్మకు ఆకలి. ఆత్మ సదా ఉండేది కనుక ఆత్మకు ఆకలి సదా. శరీరం అప్పుడప్పుడే ఉంటుంది కనుక శరీరం ఉన్నప్పుడల్లా శరీరానికి ఆకలి. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది కనుక ఆత్మకి ఎప్పుడూ ఆకలే. ఇది తీరదు. ఆత్మ యొక్క ఆకలి తీరదు. దానికి దాణా పెడుతూనే ఉండాలి. అదే ఇడ్లీ రోజూ తింటుంటాము, అదే కాఫీ రోజు తాగుతాము, అదే ధ్యానము రోజు చేస్తూ ఉండాలి, అదే శ్రవణము జ్ఞానము యొక్క శ్రవణము రోజు చేస్తూ ఉండాలి, అదే స్వాధ్యాయము రోజు చేస్తూ ఉండాలి. ఇట్స్ ఎ డైలీ అఫైర్, ఇట్స్ ఎ డైలీ రొటీన్. నిన్న స్వామీజీ చెప్పారు, ఇవాళ ఏం చెప్తారంటే ఇవాళ కూడా అదే చెప్తాను. ఏం చెప్తాను వేరే వాళ్ళు. దేర్ ఈజ్ నథింగ్ న్యూ అండర్ ద స్కై ఆర్ అబౌవ్ ద స్కై. భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమన్నా అంటే ఉపనిషత్తులు ఏం చెప్పినాను అదే ఉంది, అంతకనికి ఏమీ లేదని చెప్పాను. ఈ భగవద్గీత అంతా ఉపనిషత్తు ఒక సారమే. దేర్ ఈజ్ నథింగ్ న్యూ. కొత్తగా సత్యము ఆవిష్కరింపబడదు. ఎప్పటికప్పుడు మన జీవితం కొత్తగా ఆవిష్కరింపబడుతుంది. ఈరోజు ఇంకొంచెం కాఫీ టేస్ట్గా, ఈరోజు ఇడ్లీ ఇంకొంచెం టేస్ట్గా, ఈరోజు మన సంగీతం ఇంకొంచెం టేస్ట్గా ట్రై చేయగలం మనం. నిన్నటికన్నా ఇవాళ కాస్త బాగా వాయించడానికి ట్రై. నిన్న ఇడ్లీ కన్నా కొంచెం ఫైన్గా ఇడ్లీ రావడం, నిన్నటికన్నా కాఫీ కొంచెం ఇంకొంచెం టేస్ట్గా రావడం, నిన్నటికన్నా ధ్యానం ఇవాళ ఇంకొంచెం డెప్త్గా చేయడం. ధ్యానం అనేది కంపల్సరీ, కానీ ఆ ధ్యానంలో టేస్ట్ ఇంకొంచెం టేస్ట్గా, ఆ పుస్తకం ఇంకొంచెం బాగా శ్రద్ధగా చదువుతూ, పక్క వాళ్ళ అనుభవాలు ఇంకొంచెం ఎక్కువ వింటూ. ద ట్రూత్ ఈజ్ ద సేమ్. ద ట్రూత్ విల్ నాట్ చేంజ్. If it changes, it is not truth. నిత్యము ఉండేదే సత్యము, అప్పుడప్పుడు వచ్చిపోయేది అసత్యమని పరిభాష ఆధ్యాత్మిక. ఎప్పుడు ఉండేది ఒకటే ఆత్మ. ఆత్మకి ఆకలి ఎప్పుడు ఉండేది, ఆకలి తీరేది కాదు. ఆత్మ అనేది సత్ చిత్ ఆనందం కాదు, సత్ చిత్ ఆకలి. ఎప్పుడు ఆకలి ఉంటుంది, ఎప్పుడు దానికి దాణా వేస్తూనే ఉండాలి, దాణా వేస్తూనే ఉండాలి. దేవతలందరికీ కొన్ని డౌట్లు వచ్చి వాళ్ళు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి దేవతలంతా కాజల్ వరల్డ్స్లో ఉంటాడు, పరమేశ్వరుడు సత్యలోకంలో ఉంటాడు. వీళ్ళు కాజల్ వరల్డ్ నుంచి సత్యలోకం పోవంటే వాళ్ళు కాజల్ వరల్డ్ మెడిటేషన్ చేసి ఆ కారణ శరీరం నుంచి వాళ్ళు బయటపడి మహాకారణ శరీరంలో ప్రవేశించాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళంతా దేవతలంతా ధ్యానం చేసి వాళ్ళ కాజల్ బాడీ అంటే కారణ శరీరం నుంచి బయటకు వచ్చి మహాకారణ శరీరంతో ఆ మహాకారణ లోకాల్లో ఆ పరమశివుడు అక్కడ ధ్యానం చేస్తుంటే అక్కడికి వెళ్ళారు. అందరూ కూర్చున్నారు. ఈయన ఇంకా ధ్యానంలో ఉన్నాడు. పరమశివుడు ధ్యానంలో ఉన్నాడు, మహేశ్వరుడు. కాసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచాడు ఆయన. వీళ్ళంతా ఉన్నారు దేవతలు. ఏమి ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఏమిటి మీ ప్రాబ్లం అని అడిగాడు. వాడు ఏదో ప్రాబ్లంతో వెళ్ళారు ఆయన దగ్గరికి. కానీ వాళ్ళు అడిగారు, నువ్వే కదా సర్వాంతర్యామి, నువ్వే కదా అన్నీ తెలుసుకుని ఉన్నవాడివి, నువ్వే కదా టాప్ మోస్ట్, నువ్వెందుకు ధ్యానం చేస్తున్నావు అన్నాడు. మీరెందుకు ధ్యానం చేస్తున్నారంటే
చూడు, మీకు నేనెంతో, నాకు నా మొగుడు ఎక్కడో పైన ఉన్నాడు. వెతుకుతున్నాడు ఆయన. ప్రతి ఒక్కడు కూడాను ఎప్పుడు కూడాను ధ్యానం చేస్తూ వాళ్ళ ఆకలిని వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. పరమశివుడికి ఎంతో ఆకలి తీరిన వాడు కాదు, ఆకలి ఎవ్వరికీ తీరదు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత, 10 లక్షల సంవత్సరాల తర్వాత మనం ఏదో గ్యాలక్సీలో కలుసుకుంటాం. అప్పుడు కూడా మళ్ళీ ఇదే, కాసేపు ధ్యానం చేద్దామా, ఆకలిగా ఉంది ఆత్మకి, మళ్ళీ కలిసి అక్కడంతా కలిసి ధ్యానం చేస్తాం. ఆ 10 లక్షల తర్వాత వెతుక్కుంటాం, ఎక్కడున్నాడు డాక్టర్ సంజయ్ కింగి, రా తొందరగా సీతాలు వాయించు, నేను ధ్యానం చేసుకోవాలి. అప్పుడు ఇంకేదో వాయిస్తాడు ఆయన. 10 లక్షల తర్వాత ఇన్స్ట్రుమెంట్ మారుతుంది, ఆయన విద్వత్తు మారుతుంది. 10 లక్షల సంవత్సరాల తర్వాత ఆయన విద్వత్తు ఇంకెంతో ఉంటుంది. విద్వత్తు మారుతుంది, పరిస్థితులు మారుతాయి, కానీ ధ్యానము మారదు, ఆకలి మారదు. కనుక ఈ ఆకలి తీరే ఆకలిగా గ్రహించవద్దు. ఇది తీరని ఆకలి. మనం ఎన్ని మంచి పనులు చేయగలము జీవితంలో, ఎన్నైనా చేయగలము, దానికి అంతు లేదు. మంచి పనులకు అంతు లేదు. ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఎప్పుడు ముందు వస్తూనే ఉంటుంది మంచి పనులు. ఈ భూలోకం అయిపోయిన తర్వాత ఇంకో లోకానికి వెళ్తాం, ఆ లోకంలో అయిపోతే ఇంకో లోకానికి వెళ్తాం. ఈ సృష్టి చిలువలు పలువగా అనంతంగా కొత్త సృష్టి జరుగుతూనే ఉంది. ఈ సృష్టికి అంతం లేదు, ఆత్మకు అంతం లేదు, ఆత్మ యొక్క ఆకలికి అంతం లేదు, సృష్టిలో మనం చేయగలిగే మంచి పనులకు అంతం లేదు. దీస్ ఆర్ ఆల్ ఫర్ ఎవర్ వెరిటీస్. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ఆత్మ సిద్ధాంతము. నేను ఆత్మను. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, రెండవ సిద్ధాంతం ఏంటంటే జన్మ పునర్జన్మ సిద్ధాంతము. జన్మ పునర్జన్మ. మొట్టమొదటి జన్మలో వస్తాము, మానవ జన్మలో. తర్వాత అప్పంచి పునర్జన్మలు మొదలుపెడతాయి. మొట్టమొదటి జన్మలో కర్మ లేదు. ఆ జన్మలో మనం ఇక్కడ కర్మ చేస్తాం, మెల్లిమెల్లిగా కర్మ మొదలవుతుంది. ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే ఆత్మ సిద్ధాంతము. మనమంతా ఎరుక పదార్థము, చైతన్య పదార్థము. సెకండ్ అంటే బర్త్ అండ్ రీబర్త్ ప్రిన్సిపల్, జన్మ పునర్జన్మ సిద్ధాంతం. మూడోది ఏంటంటే కర్మఫల సిద్ధాంతం. నాలుగోది పురోగమన సిద్ధాంతం. 5 యోగ సిద్ధాంతము. 6 అనేక సిద్ధాంతం. First principle is the principle of consciousness. Second principle is the principle of birth and rebirth, incarnation and reincarnation. The third principle is action and the results of action. Karma phala siddhantamu. Law of karma and the fruits of karma. The fourth is law of constant evolution, constant progression. అంటే ఎప్పుడు మనం పురోగమన సిద్ధాంతంలో ఉంటూనే ఉంటాం, ఎప్పుడు తిరోగమనం లేదు. ఒక క్లాస్లో మనం ఫెయిల్ అయ్యామనుకోండి, 25 మార్కులు వచ్చాయి అంటే మనం ఫెయిల్ అనుకుంటాము, కానీ అది ఫెయిల్యూర్ పాసిబుల్ క్వశ్చన్ కాదు. నీకు అంతకుముందు సంవత్సరం 24 మార్కులు వచ్చాయి, ఇప్పుడు 25 మార్కులు వచ్చాయి, నువ్వు 1% పెరిగావు, పురోగమనం చెందావు. ఫెయిల్యూర్ ఈజ్ ఆల్సో ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. మనం ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్గా కాదు, ఫెయిల్యూర్లు ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనకు తెలుస్తుంది, కనుక అక్కడ మనం
దాన్ని సరిదిద్దుకోవడం కోసం, దాన్ని ఇంకొంచెం అభ్యాసం చేయడం కోసం నాకు తెలుసు ఇక్కడ నేను వీక్గా ఉన్నాను అని తెలుస్తుంది ఫెయిల్యూర్లో. సక్సెస్లో ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నామో మనకు తెలుస్తుంది, ఫెయిల్యూర్లో ఎక్కడ వీక్గా ఉన్నామో తెలుస్తుంది. నాకు మళ్ళీ అభ్యాసం చేస్తాం. కనుక ఎప్పుడు కూడాను ప్రతి అనుభవంలోనూ మనం పురోగమనంలోనే ఉన్నవారము. ఎక్కడ తిరోగమనం లేదు, ఏ ఆత్మకు తిరోగమనం లేదు. ప్రతి ఆత్మకు ఎప్పుడు సదా ఉన్నదే పురోగమనము, ద లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రోగ్రెషన్. మళ్ళీ తెలుసుకుందాము. ద 6 principles in spiritual science. The first is the principle of consciousness. The second is principle of birth and rebirth, incarnation, reincarnation. The third principle is karma and karma phala siddhanta. Fourth is the law of constant progression. మనం ఎప్పుడు ముందుకు పోతూనే ఉన్నాము. Fifth is yoga siddhanta. The law of the principle of hastening your evolution. మనం ఇలా వెళ్తే ఈ స్పీడ్లో వెళ్తాము, కానీ కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం స్వాధ్యాయం చేస్తే, కొంచెం సజ్జన సాగత్యం చేస్తే, కొంచెం మౌనంగా ఉంటే, కొంచెం సేవ చేస్తే, కొంచెం పిరమిడ్లు కడితే మనము మన పురోగమనం మరింత వేగవంతమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ యోగ సిద్ధాంతము. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా, స్వాధ్యాయం చేసినా చేయకపోయినా, సజ్జన సంగతం చేసినా చేయకపోయినా, మాంసం తిన్నా తినకపోయినా నువ్వు ముందుకే వెళ్తున్నావు. కానీ మాంసం తినడం ఆపేసే, ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. స్వాధ్యాయం చెయ్యి, ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. సజ్జన సాంగత్యం చెయ్యి, ఇంకొంచెం స్పీడ్గా వెళ్తావు. అంటే నీ యొక్క పురోగమనాన్ని మరింత వేగవంతం చేసే చర్యలు ప్రతి ఒక్కటి. నేను మాంసమే తింటానంటే నీ ఇష్టం. వాడు కొన్ని రౌండ్స్, కొన్ని జన్మలు ఎక్కువ ఎత్తి పోతుంటాడు, కానీ పోతుంది అన్నాడు ముందర. ప్రతి అనుభవంతోనూ ముందుకెళ్తున్నాడు. కానీ నువ్వు శాకాహారివిగా తొందరగా పోతావు. ధ్యానం చేయి, ఇంకొంచెం తొందరగా పోతావు. నీ గమనం మరింత వేగవంతం అవుతుంది. రోజు భగవద్గీత చదువు, రోజు పక్క వాళ్ళ అనుభవాలు కూడా విను. నీ అనుభవం గొప్పదే, కానీ పక్కవాడు నీకన్నా గొప్పవాడు కావచ్చు కదా. తాటిని తన్నేవాడి తల ఇంకొకటి తన్నేవాడు ఉంటాడు. తాటిని తన్నేవాడి తలను ఇంకొకటి అంటాడు. అంటే ఎప్పుడు నీకన్నా అధికులు ఎప్పుడూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గర పోయి ఎప్పుడు నేర్చుకుంటుంటాడు. అప్పుడు నీ యొక్క పురోగమనం మరింత వేగవంతం అవుతుంది. 5 ప్రిన్సిపల్స్ నాతో పాటు చెప్పండి. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతం. నువ్వు ఎప్పుడైతే యోగి అవుతావో, అంటే మూడో కొన్ని తెచ్చుకుంటావో, అప్పుడు నీకు అంతవరకు ఈ జన్మే తెలుసు. నీకు నీ గత జన్మలు కూడా నీకు తెలవడం మొదలవుతాయి. ఓహో, ఈ జన్మే కదా, నేను ఎన్నో జన్మల నుంచి ఉన్నానా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఏదో కొద్దిగా పాపాలు చేశాను అనుకున్నాను, ఎన్నో పాపాలు చేశానా. ఓహో, నేను కొద్దిగానే పుణ్యం చేశాను అనుకున్నాను, కానీ ఎంతో పుణ్యం చేసుకున్నానా. అంత పుణ్యం చేసుకుంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వచ్చానా అని తెలుసు నాకు. ఇదే లోకం అనుకున్నాను, ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయా, ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయా, ఎన్నో పాలపుంతలు ఉన్నాయా, ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయా, ఎన్నో జీవరాశులు ఉన్నాయా. వాయమ్మో, దీనికి అంతే లేదా? అంతే లేదు. భవిష్యత్తులో నేను చేయగలను, ఏనైనా చేయగలవు. అనేక ఎటువైపు చూసినా అనేక ఇన్ఫినిటీస్ ఆల్ అరౌండ్ యూ. The law of consciousness, the law of incarnation, reincarnation, the law of action and reaction. Action and reaction. ఇలా చేస్తే అలా వస్తుంది. The law of cause and effect. The law of constant progression. నిరంతర పురోగమనం.
ద లా ఆఫ్ హ్యాజనింగ్ యువర్ ఎవల్యూషన్ అంటే యోగ సిద్ధాంతము. అందుకే యోగివిక అన్నాడు భగవద్గీతలో అర్జునుని కృష్ణుడు. యోగివిక, నువ్వు బానే ఉన్నావు, అన్నీ బానే ఉన్నాయి, నీ లక్ష్యంకి వస్తుంది, నువ్వు ముందుకు వెళ్తూనే ఉన్నావు. కానీ యోగివిక, నీ యొక్క ధ్యానం వల్ల నువ్వు చేసే కర్మలు అన్నింటిలో కూడాను మరింత నైపుణ్యత వస్తుంది, మరింత పురోగమనం వస్తుంది. నీ జీవితం మరింత చక్కగా హాయిగా, ఇంకా చక్కగా ఇంకా హాయిగా ఉంటుంది. నువ్వు యోగివైతే నువ్వు చక్కగా హాయిగానే ఉన్నావు, బాగుంది, అంతా బాగుంది. కానీ ఇంకొంచెం చక్కగా, ఇంకొంచెం హాయిగా నువ్వు కాఫీ చెయ్యి. ధ్యానం ముందు కూడా కాఫీ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ధ్యానం చేస్తే నీ కాఫీ మరింత టేస్ట్గా వస్తుంది, నీ మిరపకాయ బజ్జీ మరింత ఘాటుగా ఉంటుంది, నీ వైలన్ వాయిద్యం మరింత స్వీట్గా ఉంటుంది, నీ సితార్ వాయిద్యం మరింత బ్రహ్మాండంగా ఉంటుంది, నీ గొంతు మరింత చక్కగా పలుకుతుంది. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు హాయిగానే ఉన్నావు, మరింత హాయి వస్తుంది. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు, మరింత ఆరోగ్యం వస్తుంది. నీ బుద్ధి సునిశ్చితంగానే ఉన్నది, కానీ మరింత సునిశ్చితం అవుతుంది. యోగ సిద్ధాంతము. యోగాలంటే ధ్యానయోగము, జ్ఞానయోగము, కర్మయోగము, నాదయోగము. ఈ గొప్ప నాదయోగులకి మనం గట్టిగా చప్పలు కొడతాం. డాక్టర్ సంజయ్ కింగి వీళ్ళు ఎంత నాదయోగ సాధన చేస్తున్నారో. ఎప్పుడు నాదయోగం, ఆ నాదంతో అనుసంధానం. నేను కళ్ళు మూసుకున్నాను, నాకు మీ ఎవరితో పని లేదు, నా నాదంతో నేను ఏకమే ఉన్నాను. చూశారా, నాకు ఎవరు అక్కర్లేదు, పెళ్ళాం అక్కర్లేదు, మొగులు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. కళ్ళు మూసుకున్నాను, నా నాదంతో నేను ఏకమే ఉన్నాను. నాదయోగం. యోగంలో ఏమవుతుంటే మనసు ఏకమవుతుంది. పది విధాలా లేదు, ఏక విధంగా ఉన్నది. నువ్వు యోగి కాకపోతే మనసు పది విధాలుగా ఉండి ఎంతో శక్తిని పోగొట్టుకుని నువ్వు ఎంత హాయిగా ఉండదలుచుకున్నావో అంత హాయిగా ఉండలేకపోతున్నావు, ఉండవు. మనసు పది విధాలు లేకుండా మనసు మీద వచ్చినప్పుడు ఆ యోగములో మనసు మీద పట్టు వస్తుంది, మనసు ఏకమవుతుంది, ఏకముఖమవుతుంది. బహుముఖముగా ఉన్నది, ఏకముఖమవుతుంది. ఎందుకు సంగీతం నేర్చుకోరు? వై డోంట్ యూ లెర్న్ మ్యూజిక్? వై డూ యూ వేస్ట్ యువర్ టైం? నాదయోగము, నృత్య యోగము, హఠ యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగము, క్రికెట్ యోగము. ఆ క్రికెట్తో బాల్తో బ్యాట్తో కలిసి ఉన్నాం మనం. ఊరికి గోల్డ్ గెలుకుంటూ కూర్చోవద్దు, క్రికెట్ ఆడుకోండి అందరు. గోల్డ్ గెలుకుంటూ కూర్చోవద్దు. గోల్డ్ గెలుకుంటూ ఏమొస్తుంది? పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో మనకెందుకు? వెరీ వెరీ ఫన్. యు ఆర్ వేస్టింగ్ యువర్ ట్రెమెండస్ ఎనర్జీస్ అండ్ టైమ్. యు ఆర్ నాట్ ఎ యోగి. నీలో నువ్వు ఏకం లేవు. నువ్వు పక్కవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆ పరదా తీసి వాడేం చేస్తున్నాడు? మనము మన జీవితంలో ఉండాలి. చుట్టుపక్కల సంసారాన్ని చూసి చూడనట్టు ఉండాలి.
చుట్టుపక్కల వాళ్ళ మాటలను వినట్టు ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేష్టలను ఆలోచించకుండా ఉన్నట్టు ఉండాలి. యు మస్ట్ నాట్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్, ఇండల్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్స్ పర్సనల్ అఫైర్స్. నీ టైము పక్కింటి వాళ్ళు చేసే పెట్టే బదులు నీ టైము నీ సాధనకి పెట్టు, నీ యోగ సాధనకి పెట్టు. నువ్వు యోగివికా. ప్రపంచమంతా బాగుపడుతుంది ప్రతి వ్యక్తి బాగుపడినప్పుడు. ప్రతి వ్యక్తి ఎలా బాగుపడతాడు? యోగం వల్ల, యోగ సిద్ధాంతము. దాని ద్వారా అనేక సిద్ధాంతం తెలుసుకుంటాము. మనం ఎన్నో జన్మలు తెలుసుకుంటాము. పక్కవారు ఎన్నో జన్మలు చూస్తాము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నీవి నావి అన్ని జన్మలు నాకు తెలుసు, నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు యోగివి కాలేదు. యోద్ధుడి అయ్యావు కానీ యోగివి కాలేదు. కనుక యోగివి కా. తస్మాత్ యోగి భవార్జున. Everybody should become a yogi. Nobody should see others' affairs. I always use my time for my own development, every second. Therefore, I have become a developed person. You have to develop yourself. ఏదో ఒక యోగము, కాసేపు ధ్యాన యోగము, తర్వాత కాసేపు జ్ఞాన యోగము, కాసేపు మరి విజ్ఞాన యోగము, కాసేపు కర్మయోగము, కాసేపు సేవాయోగము, కాసేపు నాదయోగము, కాసేపు హఠయోగము. ఈ కాలు ఇటు పెట్టి ఈ కాలు ఇటు పెట్టి ఆసనం, హఠయోగము. ఏదో ఒక యోగంలో ఎప్పుడూ ఉండాలి. యోగి కాకుండా ఏ క్షణం ఉండకూడదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. డోంట్ లుక్ ఇన్ టు అదర్స్ పర్సనల్ అఫైర్స్. పక్క వాళ్ళ జీవితాల్లో చూడవద్దు. చూసి చూడనట్టు ఉండాలి. వినపడతాయి వాళ్ళ కొట్లాటలు, వినపడతాయి. మరి వినపడినా ఊరుకోవాలి. నీ యొక్క జీవితము రెండు విధాలుగా ఉండాలి. నీ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పట్ల శ్రద్ధ. మరి నువ్వు ట్రాఫిక్ వెళ్తున్నావు, నువ్వు వెళ్ళాలి కానీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తావు? ట్రాఫిక్ని తెరపావా? సహనంగా ఉండాలి. సబూరి, శ్రద్ధ, సబూరి. నీ జీవితం సక్రమంగా సాగనప్పుడు ప్రశాంతంగా ఉండాలి, సహనంతో ఉండాలి. సహనమే ప్రగతి. వాడిట అన్నాడు, వీట అన్నాడు, వాడు నన్ను తిడుతున్నాడు, వాడు నన్ను కొడుతున్నాడు అంటే సహనం చెయ్యి, సహించు. బేర్ ఇట్. ఓను వాడు కొడుతున్నాడు, కొట్టి ఎంతసేపు కొడతాడు వాడు నన్ను? కొంతసేపటికి వాడికే జాలి వస్తుంది. సరే పోరా అంటాడు. నమస్తే అన్న, పోతా అన్నా. మళ్ళీ కలువు అంటాడు. నేను కలవదు అంటాడు. నేను పారిపోతాక వాడిని రోజు కొడుతున్నాడు, నేను ఎందుకుంటా అక్కడ. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంసారంలో సహనం ఎంతో అవసరం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకొకరి వల్ల ఇబ్బందులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సహనంతో ఉండవలే. మన శ్రద్ధ మటుకు మన యోగ సాధన మీద, మన ధ్యానం మీద, మన జ్ఞానం మీద, మన సేవ మీద శ్రద్ధ ఎప్పుడు మన ఆధ్యాత్మిక ప్రగతి పట్ల ఉండవలే. డబ్బులు ఎక్కువ వద్దు మనకి, ధ్యానం ఎక్కువ కావాలి. పదవి పెద్దది వద్దు, మనకి స్వాధ్యాయం ఎక్కువ కావాలి. దాని మీద శ్రద్ధ. సో ఈరోజు 6 సిద్ధాంతాల గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి చెప్దాము. ఇదే మీరు అందరు చెప్పాలి. ఆత్మ సిద్ధాంతము,
జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. The principle of consciousness, the principle of incarnation, reincarnation, the principle of action and reaction, the cause and effect, and the principle of constant progression, the principle of hastening the progression, and the principle of infinities. Aneka infinities. Everywhere, infinities. ఎన్ని మంచి పనులు చేయగలవు, ఎన్ని చెడు పనులు చేయగలవు, ఎంత ధ్యానం చేయగలవు, ఎన్ని పుస్తకాలు చదవగలవు, ఎంతమందికి ధ్యానం చెప్పగలవు, ఎంతమందికైనా చెప్పగలవు. ఎన్ని గోళ్ళు గెలుకోగలవు, జీవితం అంతా తింటూనే ఉండొచ్చు. అవునా కదా? అది పెరుగుతూనే ఉంటే మనం తింటూనే ఉంటాం దాన్ని. ఎంత టైం వేస్ట్ చేయొచ్చు, ఎంతైనా టైం వేస్ట్ చేయొచ్చు, దానికి అంతే లేదు. ఎంత సంగీత సాధన చేయాలి, ఎంత నో ఎండ్. కనుక మన ధ్యానానికి నో ఎండ్, ఆత్మకి నో ఎండ్, ఆత్మ యొక్క ఆకలికి నో ఎండ్. మనకి ఎప్పుడు సాధన చేస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. ఏ లోకానికి వెళ్ళినా, ఏ కాలంలో ఉన్నా సాధన చేస్తూనే ఉండాలి. ఇది అంతులేని కథ.